హాయ్ అండి. మన అనకాపల్లిలో బేబీస్‌కి చక్కటి ప్రాప్స్‌తో మంచి స్టూడియో అయితే వచ్చేసిందండి. అది ఎక్కడంటే సత్యనారాయణ థియేటర్ ఆపోజిట్‌లో పీటర్ ఇంగ్లాండ్ ఉంది కదా! ఆ బిల్డింగ్‌లోనే థర్డ్ ఫ్లోర్ అండి. స్టూడియో పేరు వచ్చేసి 360 బేబీ ప్రాప్ స్టూడియో అనమాట. చాలా చాలా బాగుంది. మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా మేనకోడలికి ఫోటోషూట్ చేయడానికి. అండ్ ఈ పీటర్ ఇంగ్లాండ్ షాప్ నుంచి లెఫ్ట్ సైడ్‌కి గనుక ఇలా స్టెప్స్ ఉన్నాయి. ఇవి ఎక్కేసి డైరెక్ట్‌గా థర్డ్ ఫ్లోర్‌కి వెళ్ళడమే. మనం ఈ స్టెప్స్ ఎక్కుతున్న కొలది లెఫ్ట్ సైడ్ అని చూపిస్తుంది. ఆల్రెడీ కనిపిస్తదనమాట. సో, చూడండి అగో 360 బేబీ ప్రాప్ స్టూడియో అని చెప్పేసి ఇలా మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. ఇలా మళ్ళీ లెఫ్ట్ తీసుకొని స్టెప్స్ ఎక్కేసి వెళ్తుండగా మళ్ళీ ఆ స్టూడియో యొక్క డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయన్నమాట ఈ విధంగా. సో, ఆల్మోస్ట్ వచ్చేసాము ఇప్పుడు మనం. సో, వచ్చేసి మళ్ళీ ఇంకా కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి. అవి ఎక్కేసిన తర్వాత రైట్ సైడ్‌లో ఇలా స్టూడియో ఉంటుంది. సో, ఫస్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ విధంగా రిసెప్షనిస్ట్ ఉంటాడనమాట. అండ్ ఫస్ట్‌లో ఇలాగా బేబీస్‌కి ఫోటోషూట్ చేసిన ఫొటోస్ అన్నీ పెట్టారు. చాలా నీట్‌గా చాలా చాలా బాగుంది. అండ్ అలాగే వాటికి యూజ్ చేసే ఇలా కార్స్, బైక్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే అవుట్‌డోర్ కూడా చేసుకోవడానికి వాళ్ళు ప్రాపర్టీస్ ఇస్తారంట. అండ్ ఇలా లోపలికి రాగానే నాకైతే బుర్ర పని చేయలేదండి. ఎంత బాగుందంటే లైటింగ్‌లో చాలా చాలా బాగుంది. నాకు ముఖ్యంగా ఈ పింక్ కలర్ థీమ్ ఉంది కదా! ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. ఇదొకటే కాదు మాక్సిమం అన్ని థీమ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఒక్కొక్క థీమ్‌కి 500 అంట. అంటే ఆ థీమ్ అలా యూజ్ చేసుకొని మనం పిక్స్ తీసుకుంటాం కదా! సో, ఆ ఒక్క థీమ్‌కి 500. అదే టోటల్‌గా మొత్తం అక్కడున్న థీమ్స్ అన్నీ యూజ్ చేసుకొని, ప్రాప్స్ అన్నీ యూజ్ చేసుకుంటే గనుక 5000 అంట. సో, మేము ఎక్కువ అయితే యూజ్ చేయలేదు. ఎందుకంటే తను చిన్న బేబీ కదా! ఆల్మోస్ట్ 1 ఇయర్ వచ్చేస్తే తనకి యూజ్ అవుతుంది. ఎందుకంటే తను నుంచుంటుంది, చూస్తుంది కాబట్టి మాక్సిమం ప్రాపర్టీస్ అన్నీ యూజ్ అవుతాయి కాబట్టి మేమనైతే తీసుకోలేదు. నాకు ముఖ్యంగా షిప్ అండ్ అలాగే ఈ చిన్ని సోఫా సెట్‌లా ఉంది కదా! ఇదైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. అందుకే జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. అండ్ అన్నీ చాలా బాగున్నాయి. మొత్తం ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయి. ఫోటోషూట్‌కి కావాల్సిన ప్రాపర్టీస్, క్లాత్స్ అవన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఇదైతే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ మేము సెలెక్ట్ చేసింది కూడా ఫస్ట్ అయితే ఇదే పాపకి. చాలా చాలా బాగుంది. వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలీదు కానీ, అక్కడ రియాలిటీగా అయితే మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ దీంతో తీసిన ఫోటో అయితే నేను డిస్‌ప్లే చేస్తాను చూడండి. ఇదేనండి ఆ ఫోటో. చాలా చాలా బాగా వచ్చింది. అండ్ మన కెమెరామాన్స్ వచ్చేసారు ఆలోపు. వీళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ డిస్కషన్ అవుతుంది. ఏ ఏ థీమ్స్‌కి ఫొటోస్ తీసుకోవాలనేది. అండ్ తర్వాత అక్కడ స్టూడియో అతనే ఈ విధంగా మొత్తం అన్నీ నీట్‌గా ఈ విధంగా సర్దుతున్నారు. అండ్ పాప పడిపోకుండా మంచిగా క్లాత్స్ అవి పెట్టి సెట్ చేస్తున్నారనమాట. ఇంకొకటేటంటే అతనే బేబీస్‌కి కూడా ఈ విధంగా క్లాత్ సెట్టింగ్ అది కూడా వీళ్ళే చేస్తారు. క్లాత్స్ ఐటెమ్ గూడా వీళ్ళ దగ్గర ఉంటుంది. వీళ్ళే చాలా చక్కగా చేస్తారనమాట. అండ్ ఇతను చాలా ఓపిక అని చెప్పాలి. చాలా చాలా స్లోగా, నెమ్మదిగా, నిదానంగా కట్టాడు ఇతనైతే మాత్రం. అసలకి ఏం జరిగిందంటే ఈ విధంగా ఫస్ట్ అయితే కట్టాడు ఇతను. కానీ పాప మాత్రం కాళ్ళు పైకి తీసేసి వెంటనే ఇప్పేసింది. పడుకోబెట్టిన తర్వాత కట్టిద్దామని అనుకున్నాం గానీ, పాప పాలైతే తాగేసింది గానీ పడుకోలేదు. అప్పుడు నెక్స్ట్ టైమ్ ఇంక పడుకునేలా లేదని చెప్పేసి, ఇంక సరేలెండి మళ్ళీ లెగిసిపోతది ఒకవేళ పాలు తాగేసి పడుకున్నా సరే, మీరు కట్టేయండి ఏదో ఒకలాగా అప్పుడు పడుకోబెడతామంటే, అప్పుడు కడుతున్నారనమాట. చాలా చక్కగా నీట్‌గా కట్టారు. అండ్ మా పాప కూడా అంతే సైలెంట్‌గా, నీట్‌గా, చక్కగా కట్టించుకుంటుంది. చూసారా? అలా చేదీసిందనమాట స్టార్టింగ్. ఇది నెక్స్ట్ తీసిన వీడియో క్లిప్పు. ఈ విధంగా చాలా బాగా కట్టాడతను. అండ్ కట్టేసిన తర్వాత మంచిగా ఫొటోస్ అయితే చాలా చాలా బాగా తీయించుకుంది పాప. ఇంకోటేటంటే వీళ్ళ దగ్గర కూడా ఒక ఫోటోగ్రాఫర్ అని ఉంటారనమాట. లేదు మేము సెపరేట్‌గా మాకు తెలిసిన ఫోటోగ్రాఫర్స్ చేత తీపిచ్చుకున్నానన్నా సరే నో ప్రాబ్లమ్. అండ్ వీళ్ళ స్టూడియోకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో మెన్షన్ చేస్తాను. అండ్ మన ఛానల్‌ని గనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ మేము సెలెక్ట్ చేసుకున్న సెకండ్ థీమ్ వచ్చేసి ఇది అండి. చాలా చాలా బాగున్నాయి కదా! ఈ విధంగానే
బేబీకి ఫోటోషూట్ కావాలని ఎవరైనా అనుకుంటే కనుక ఈ స్టూడియోని డెఫినెట్గా విజిట్ చేయండి. అండ్ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు స్వయంగా వెళ్ళి విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.